అజ్ఞానాంధకారాన్ని తేజస్సు ఎలా తొలగించి జ్ఞానకాంతులు వెలిగిస్తుందో అలాగే వాక్కు వలన కూడా అజ్ఞానం తొలగి జ్ఞానం పెరుగుతుంది. మనలో జడత్వం నశించి చైతన్యం చిగురిస్తుంది. అందువలన అటువంటి వాక్కులే మనుషులకి భూషణాలుగా భాసిస్తాయి. బంగారు భుజకీర్తులు, ముత్యాల హారాలు కేవలం శరీరాన్ని మాత్రమే అలంకరిస్తే మనిషి వ్యక్తిత్వాన్ని అలంకరించేది మాత్రం వాక్కే. వాక్కు నిజమైన ఆభరణం వంటిది. నిత్యం ఉద్వేగం కలిగించకుండా సత్యంగా, ప్రియంగా, హితంగా మాట్లాడడం కూడా ముఖ్యం. దుర్భాషణం అనేది మహా దారుణమైన విషం లాంటిది, అగ్ని కంటే ప్రమాదమైనది. అలాంటి వాక్ సంయమనం లేకపోవడం వలనే దుర్యోధనుడు సభలో మహర్షులను అవమానించి శాపం పొందుతాడు. శరీరంలో వచ్చిన తీవ్ర జబ్బులనైనా తొలగించవచ్చేమో కానీ దుర్భాషల వలన మనసుకు కలిగిన గాయాన్ని మాత్రం తగ్గించలేం. అందుచేతనే విద్వాంసులు కటువుగా భాషించరు. దేవతలు ఎవరికి పరాజయం కోరుతారో వారి బుద్ధిని ముందుగా హరిస్తారు. వినాశకాలం సమీపించినప్పుడే బుద్ధి నశిస్తుంది, అన్యాయం ప్రవేశిస్తుంది. మానవుడు తన్ను ఇతరులు తిడుతున్నా సరే తిరిగి శపించరాదు. దానిని సహించినచో తిట్టు వానిని కాల్చివేస్తుంది. తిట్టు వాని పుణ్యాన్ని సహించిన వారిని చేరుతుంది. ఇతరులను నిందింపరాదు, అవమానింపరాదు, మిత్రులకు ద్రోహం చేయరాదు, తనని తాను గొప్పవాడని భావించుకోరాదు, నీచమైన నడవడి పనికిరాదు, క్రోధంతో కూడిన పరుషపు మాటను పలుకురాదు. క్రోధం అనేది మనోవికారం లాంటిది. మానవుని హృదయంలో 6 శత్రువులున్నారని పెద్దలంటారు. ఆ 6ంటిని కలిపి శాస్త్రం అరిషడ్వర్గ అని పేర్కొంది. అంటే విరోధి అని అర్థం. కామం, క్రోధం, లోభం, మోహం, మదమాశ్చర్యం అనే గుణాలే అరిషడ్వర్గాలు. ఇందులో క్రోధం చాలా భయంకరమైనది. క్రోధం వలన మానవులోని మంచి చెడు నశిస్తాయి. క్రోధం వృద్ధి చెందినప్పుడు క్షణికోద్రేకంతో చేసిన అకృత్యాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి, జీవితాంతం కృంగదీస్తాయి. తరువాత ఏడ్చినా మొత్తుకున్నా జరిగిన నష్టం సవరింపబడదు. పరుషపు పలుకులు మానవుల ఆయువు పట్టులైన గుండెను, ప్రాణములను హరించవేస్తాయి. కావున పరుష వాక్కులని తక్షణం విడిచిపెట్టాలి. దుర్భాషలతో పుండును కెలికినట్లు బాధించేవాడు, కఠిన హృదయం కలవాడు, తన మాటలతో ఎదుటివారిని హింసించేవాడు పాపాలని మూటగట్టుకుంటాడని విదుర నీతిలో చెప్పబడింది. మరిన్ని ఆసక్తికర విదుర నీతుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.